నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వై కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ తెలిపారు. ఈ మేరకు బుధవారం జీడీకే 2A గని వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పైలాన్ చౌరస్తా వద్ద నల్ల జెండాలతో ఆందోళన చేపట్టి లేబర్ కోడ్ రద్దు వరకు నిరంతర పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలను కొనసాగించాలని దేశంలో కార్మిక వర్గ హక్కులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని తిప్పికొడదామని 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను లేబర్ కోడ్ కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చి దేశంలో కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేయడానికి ఉరితాళ్లు బిగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పోరాడుతున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రద్దు చేయడం లేదు. ఇవాళ ఏప్రిల్ 8వ తేదీన ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి దినం. ఇవాళ కామ్రేడ్స్ షాహిద్ భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు 1924లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అసెంబ్లీ పైన బాంబులు విసిరి నిరసన తెలియజేసినటువంటి విషయం. ఎందుకంటే ఆ రోజు పబ్లిక్ సెక్యూరిటీ బిల్లు, ట్రేడ్ యూనియన్ బిల్లు తీసుకురావడం ద్వారా, డిస్ప్యూట్ బిల్లు తీసుకురావడం ద్వారా ఇది కార్మిక వర్గానికి వ్యతిరేకమైందని చెప్పి వాళ్ళు ఆ రోజు నిరసన తెలియజేశారు. ఇవాళ ఆ ప్రభుత్వానికి, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదనేటువంటి విషయాన్ని మనం గమనంలోకి ఉంచుకోవాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 75 ఏళ్లలో కూడా మనం ఇన్నేళ్లు అనుభవించినటువంటి కార్మిక హక్కులన్నీ కూడా హరించివేయబడుతున్నాయి. 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారి వర్గానికి సేవ చేయడమే మా లక్ష్యమని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రుజువు చేసుకుంటుంది. కనుక ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదనేది కార్మిక వర్గం గుర్తించాలి. ఈ 4 లేబర్ కోడ్స్ అర్థాయంత వరకు ఆ అమరుల యొక్క స్ఫూర్తితోని ఏదైతే ఏప్రిల్ 8, 1924లో భగత్ సింగ్, అదేవిధంగా బట్కేశ్వర్ దత్తులు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని మనం పోరాడదాం. ఈ 4 లేబర్ కోడ్స్ను అర్థాయంత వరకు కూడా కార్మికులందరిగా వీటిని పోరాడి వీటిని రద్దు చేసేంత వరకు కూడా ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా నేను కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గోదావరి కని పైలాన్ చౌరస్తా వద్ద ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అనేకమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసే ఒక పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధానాన్ని వెంటనే మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 1929లో మరి భగత్ సింగ్, బట్కేశ్వర్ అయినటువంటి వాళ్ళ యొక్క పొగ బాంబులతోటి ఆ యొక్క చట్టాలను, కార్మిక చట్టాలను ఏదైతే ఆనాడు వ్యతిరేకించి పొగ బాంబులు వేసి నిరసన తెలిపినటువంటి దినం ఈరోజు. కాబట్టి ఈ దినాన ఐఎఫ్టీయూ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం అనేది జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దీర్ఘకాలికంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా, లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్
కార్మిక వర్గానికి ఉరితాల లాంటివని మేము భావిస్తున్నాం. పాత కార్మిక చట్టాలు కొనసాగించాలని కార్మిక సంఘాలు కార్మికులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు వినిపించుకోవడం లేదు. పాత చట్టాలు కొనసాగించాలని ఈ లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని రద్దు చేసేంత వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రామగిరి మండలం సెంటనరీ కాలనీలో బీజేపీ నాయకుడు ములుమూరి శ్రీనివాస్ RG3 అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి కార్మికుల క్వార్టర్స్లో కుటుంబ సభ్యులు ఉంటే ప్రైవేట్ వ్యక్తులను పేర్కొంటూ కరెంటు, నీరు కట్ చేయడం, పీనల్ రెంట్ విధించడం అన్యాయమని అన్నారు. ఇతర డివిజన్లలో లేని ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సింగరేణి RG3 అధికారులు మరి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయడం, మరి కార్మిక కుటుంబాలలో ఎవరో ఒకరు వాళ్ళ కొడుకో అల్లుడో కూతురో క్వార్టర్స్లలో ఉంటే సింగరేణి అధికారులు కరెంటు కట్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం, నీళ్లు కట్ చేయడం, ఈ క్వార్టర్స్ మీకు ఎవరిచ్చిరు అని వాళ్ళని బెదిరించడం. మరి 11 డివిజన్లలో ఎక్కడ కూడా ఇలాంటి విషయాలు లేవు. మరి RG3 అధికారులు కొత్తగా వచ్చిన జీఎం జనరల్ మేనేజర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ HODల మాటలో ఇంకెవరి మాటలో వినకండి. కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కాదు, జీఎం ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. కార్మిక కుటుంబాలలో కార్మికులకు సంబంధించిన క్వార్టర్స్లలో వాళ్ళ కొడుకో అల్లుడో కూతురో ఉంటే మీరు కిరాయికున్నారు అని ఒక భావనతోటి వాళ్ళకు కరెంటు కట్ చేస్తున్నారు. ఈ ఎండాకాలం కరెంటు కట్ చేస్తే మీరు ఒక నిమిషం ఉండగలుగుతారా అని నేను జీఎం అధికారులని, పర్సనల్ అధికారులని, ఎస్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రశ్నిస్తున్నా. మరి అనేకమైన సమస్యలు సింగరేణి RG3లో ఉన్నాయి. తాగునీటి సమస్య ఉన్నది, శుభ్రత పరిశుభ్రత ఉన్నది, హాస్పిటల్లో నీళ్లు పనిచేస్తలేవు, జీఎం ఆఫీసులో వాటాలు మంచి చేస్తలేవు. అయినా కూడా మీరు సమస్యలు పట్టించుకోకుండా కేవలం కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తే బాగున్నది. అలాగే ఏదైతే గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు ఉన్నాయో కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. 11 డివిజన్లో లేని ఇబ్బంది ఇక్కడ ఏమొచ్చింది? 300-400 క్వార్టర్స్ ఖాళీ ఉన్నాయి, శిథిల వ్యవస్థలో ఉన్నాయి. మరి వీటిని పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. కానీ కార్మిక కుటుంబాలకు కరెంటు కట్ చేసి పీనల్ రెంట్ విధిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున RG3 జీఎం ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నా. గోదావరికని ప్రధాన చౌరస్తాలో 2 రోజుల క్రితం జరిగిన షాప్ భవనం కూల్చివేత యత్నం తీవ్ర వివాదానికి దారితీసింది. న్యాయస్థానం స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని JCB యంత్రంతో భవనాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపించారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు అక్రమాన్ని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు వాపోయారు. ఇద్దరు వ్యక్తులు 9-8:30 దాకా ఇక్కడే ఉన్నా, బంద్ చేసుకున్నా. 9 గంటలకు వచ్చిన మనిషిని సరే అని ఇంటికి వెళ్ళి స్నానం చేసిన గంటే దీపం ముట్టించిన గత ఫోన్ వచ్చిన పల్సర్ బండి నెంబర్ ఉండలేదు, దానికి 2 వాటికి కూడా నెంబర్ లేదు. వచ్చేవరకు వాళ్ళిద్దరే ఉన్నారు. కానీ అడిగినా నువ్వు ఎవరికి రా, నువ్వు ఇక్కడ కాదన్నావు కదా, సారీ చెప్పి మళ్ళీ ఎట్లా లేనవు అంటే నేను అడిగిన వాడిని. ఏం మాట్లాడతలేదు. ఇక అది ఏం జరుగుతుంది అనేది ఇక వాళ్ళది. నేను అన్నా నా నోట్తోని అంతా నడుస్తాను. నేనన్నా ఎవరు కూడా ఫేవర్ గా ఎట్లా కూడా కొడతారు, హైకోర్టులో ఉన్నాక ఎట్లా కూడా కొడతారు. నా విధంగా నేను బతుకు తెరువు నా ఆధారం. ఎన్ని రోజులు రోడ్డుగా కూర్చోవాలి నేను పోయి? నేను ఒక ఆడామని కూర్చున్నా, నాకు ఆడామని కూడా ఎవరు రాలేదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా కూడా వాళ్ళని కొట్టి వచ్చిన వాళ్ళం. కానీ చుట్టూ మంది చేసే వాళ్ళని అయితే ఎందుకురా మరి ఎవరి మీద నువ్వు నీకు ఆడాలి ఏమనలేదు. వీడియోతో సహా చూపిస్తా వాళ్ళది 100 నేనే ఫోన్ చేసిన వచ్చింది, ఇంద్రసేన అయితే వచ్చింది, ఏమనలేదు. అయిన మనిషి నువ్వు ఇదే నాదిదని మా మరిదినన్నా అన్నారు. అంటే మరి మీరు చేసేది కదా, మీ కాకి బట్టలకు నేను విలువిస్తాను. మీకు కాదు విలువించారు, అందరు మీ లెక్కనే. కానీ మీరు కాకి
బట్టలు వేసుకున్నా, నేను హిందూ పుట్ట ఉంటా కాబట్టి నీకు విలువ ఇచ్చిన అని చెప్పిన. ఎక్కడో అక్కడ ఎగగొట్టిండు, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఏ రాత్రైనా కూడగొట్టామని చెప్పిండు. నాకు పర్మిషన్ లేని, నాకు ఎవరి లేని, నాకు ఇంటి పన్ను ఉంది సార్, నాకు ఇప్పటికి కూడా మున్సిపాలిటీ ట్యాక్స్ ఉంది, నాకు రిజిస్ట్రేషన్ అయింది, ఇల్లు పర్మిషన్ గత 12 ఏళ్ల నుంచి లేదు. ఇప్పుడు ఎందుకు సార్ ఈ సింగరేణి భూమి అనుడు? ఎందుకంటే వదిలేసినాయి కదా, సెట్ బ్యాక్ తీసుకో ఒక 5 feet. నేను అర్థం లేదు కదా, రోడ్డు తీసుకుంటే తీసుకో, అట్లా ఉండి నేను అగ్రి అవుతున్నా కదా. మొత్తానికి బిల్డింగ్ కావాలంటే మరి నాకు మా మామకి వచ్చింది ఒకటే. మా మామయ్య వాళ్ళకి 4 అన్నదమ్ముల పొద్దున మా మామయ్య 40 ఏళ్ళ సాగి చేసి ఒక బిల్డింగ్ వచ్చింది మాకు. మా బతుకు తెరువు ఇది. మేము బయట కిరాయికుంటే మాకు బోని కూడా అయితే లేదు. ఇప్పుడు వ్యాపారస్తులు చూస్తున్నారు సార్, లక్ష్మీనగర్లో కిరాయిలు ఎట్లున్నాయని చూస్తున్నారు కదా. దీని వెనుక ఎవరు ఉన్నారు మాకు ఎవరో తెలియదు. ఇప్పుడు ఎవరు నానేటట్టు లేరు, చెప్పాలి కదా. ఎన్నోసార్లు చెప్పినా కానీ ఇంటలేదు. ఏం చేద్దాం, ఖచ్చితంగా ప్రకారం ఒక నోటీస్ ఇచ్చినప్పుడు అసలు ఇలా ఏం లేదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే తిడతాము, బెదిరిస్తాము అంటే అడిగేటోళ్ళు లేదనుకుంటారు, మీరు రాజ్యం అనుకుంటారు ఇదేమన్నా. నేను పోలీసులను అడుగుతున్నా, ఇలా మీరు పనిచేసేది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి చట్టం ప్రకారం పనిచేస్తుర్రా, లేకపోతే మకాన్ సింగ్ చట్టం ప్రకారం పనిచేస్తుర్రా? మీరు ఎవరికి కాపలా ఉండాలి? అలా ప్రజలకు కాపలా ఉండాలి. మీరు ఒక గుప్పెడు పిరికెడు ఒక 10-15 మంది నాయకులకు కాదు, ఇటువంటి బాధితుల పక్షాన మీరు కాపలా ఉండాలి, వాళ్ళకి సాయం చేయాలి. ఎవడో జేసీబీ ఎవడో వస్తే వాడిని బొక్కలేయాలి, ఫస్ట్ వాడిని అరెస్ట్ చేసి ఉండాల్సింది మీరు. ఆ వచ్చినటువంటి వ్యక్తులు, ఆ కూలగొట్టేటోళ్ళు కూడా యూపీకి చెంది ఉత్తరప్రదేశ్ వాళ్ళు అంట. మరి మక్కాన్ సింగ్ గారి తాత ముత్తాతలు వచ్చింది కూడా ఉత్తరప్రదేశ్ నుంచి. ఏం సంబంధం లేదు, మీరు అక్కంచెలే తెచ్చుకున్నట్టున్నాడు వీళ్ళని కూడా, ఈ రౌడీల్ని గుండాల్ని కూడా. నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా కూడా ఇటువంటి అక్రమ దౌర్జన్య దుర్మార్గమైనటువంటి చర్యలు మీరు ఆపాలి. ఆపకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ తిరగబడతారు మీ మీదకి. రేపటి రోజున తిరగబడి మిమ్మల్ని ఉరికిచ్చే రోజు మాత్రం దగ్గరలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏదో 30-40 కార్పొరేటర్లు గెలిచినంత మాత్రం మాదే రాజ్యం నడుస్తా అని చెప్పేసి పగటి కలలు కనుక్కుర్రి. మేమున్నాం ఖచ్చితంగా, రాబోయేది మా ప్రభుత్వమే. ఇటువంటి బాధితులందరి పక్షాన మేము నిలబడతాం, మేము కొట్లాడతాం. మీరు చేసే దౌర్జన్యాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. గోదావరి కనిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ సందర్భంగా గౌడ కుల బాంధవులు పుట్టదని కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం రాత్రి గౌడ కులస్తులు కుటుంబ సమేతంగా పాల్గొని చంద్రశేఖర్ నగర్, సంతోష్ నగర్, ద్వారకా నగర్, రమేష్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల మీదుగా భారీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వరకు చేరుకున్నారు. భక్తుల చప్పట్ల మధ్య బోనాలు సమర్పించి అనంతరం పసుపు, కుంకుమ, పాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వేదిక చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడటి శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వాలు విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు వస్తాయని కూడా ఆలోచన లేదు. ఇప్పుడు ఇచ్చినందుకు మేము హామీల కోసం కొట్లాడుతున్నాం. పాపం మా స్వాతికి ఆమె లేనట్టుంది, అందుకే తక్కువ మాట్లాడింది, లేకుంటే బాగా కొట్లాడి. అలాగే మరొక అతిథి మా ఉదయశంకరరావుగారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల వేదికకు మరియు నాతోటి ఉద్యమ నాయకులందరికీ పేరు పేరు ఆత్మీయ సమావేశం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నియోజకవర్గంలో జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని, 4 గదుల ఇండ్లు నిర్మించాలని, ఉద్యమకారులకు 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఉద్యమకారుల బిడ్డలకు ఉచిత విద్యను అందించాలని, ఉద్యమకారుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత ఆరోగ్య రక్షా కార్డు ఇవ్వాలని, ఉద్యమకారులకు బస్సులలో, రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతుంది. ఈ నేపథ్యంలో 2001 నుంచి 2014 వరకు ఏ ఉద్యమకారులైతే జైలు పాలయ్యారో, జైలు శిక్ష అనుభవించారో, ఎఫ్ఐఆర్ కేసులు అయినాయో, బైండ్ ఓవర్ కేసులు అయినాయో, ఎవరైతే సీనియర్ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళను మాత్రమే గుర్తించి ప్రభుత్వము నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని, ఆ దిశగా ప్రభుత్వము ఈ నెలలో దిగి రాకపోతే జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున 10,000 మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ కొరకు కొట్లాడిన ఉద్యమకారులకు న్యాయం జరగాలనే ఒక ఆలోచన కొద్దీ తెలంగాణ ఉద్యమకారుల వేదిక రామోహన్ నియోజకవర్గంలో రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల వేదిక పుట్టిందే నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలనే ఒక ఆలోచన కొద్దీ ఈ వేదిక ఏర్పడ్డది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఎన్నికల ముందు నువ్వు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. దయచేసి మీ కాలక్షేపం 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇక గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు విజయశాంతి చెప్పినట్టు చూస్తుండగానే 2.5 సంవత్సరాలు గడిచింది. మరి ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు పట్టుకనే అవుతుంది. మన ఉద్యమకారులకు ఇవ్వాలని ఒక ₹1 కోటి మాట్లాడింది. ఆమెకు మేము రామగుండం నియోజకవర్గం చౌరస్తాలో పాలాభిషేకం చేసి, ఎందుకంటే ఉద్యమకారుల కొరకు ఎవరు అడిగినా, ఎవరు కొట్లాడినా మేము తప్పకుండా పార్టీలకు అతీతంగా, పార్టీలు కుల సంఘాలు కావచ్చు, కులాలు కావచ్చు, ఏ వ్యక్తి అయినా ఇలా నిజమైన ఉద్యమకారులు ఆ రోజు మీడియా మిత్రులైతే ఈ మా గోదావరి చౌరస్తాలో విపరీతంగా చేశారు, వకీళ్ళు చేశారు. అందరికీ తప్పకుండా ఇలా మేము కోరుకున్నది ఒక్కటే, జైలు అయిన వాళ్ళు, తర్వాత ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు, బైండర్ అయిన వాళ్ళు, పేపర్ కటింగ్ ఉన్న వాళ్ళు, ఇండైరెక్ట్గా పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించి ఇలా విలేకరులకు కావచ్చు, వకీళ్ళకు కావచ్చు, ఇలా మేధావులు కావచ్చు, వెనుక ఉండి నడిపిన వ్యక్తులకు కూడా మేము తప్పకుండా మా తెలంగాణ ఉద్యమకారుల వేదిక తరఫున మేము వాళ్ళందరికీ వెళ్ళని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఇయ్యని పక్షంలో తప్పకుండా జూన్ 2 తారీఖున మేము చాలా భారీ ఎత్తున ప్రభుత్వాన్ని ముట్టడిస్తామనేది హెచ్చరిస్తున్నాం.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గౌడ కులస్తులు మంగళవారం రేణుకా ఇల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన అమ్మవారి ఆలయానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మారు బోనాల కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు బోనాలతో మెయిన్ చౌరస్తా మీదుగా డప్పు చప్పుల మధ్య శోభయాత్రగా ఆలయం వరకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. వచ్చే ఖరీఫ్ నాటికి గ్రామంలో అదనంగా 150 ఎకరాల ఆయిల్ ఫామ్ నాటడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం పాలకుర్తి మండలం మీసాల తక్కలపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే లాభదాయక పంటగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకుని రైతులు ఆయిల్ ఫామ్ సాగులను విస్తరించాలని సూచించారు. సో అది ఒకటి. అండ్ మీ ఎలక్ట్రిసిటీ కూడా నేను ఎలక్ట్రిసిటీ మీకు అరేంజ్ చేస్తాను, అది మీరు కట్టాల్సిన అవసరం లేదు. సో ఎలక్ట్రిసిటీ మొత్తం నేను అరేంజ్ చేస్తాను. బోర్ అయితే మీరు 40% కట్టుకోవాలి. సో మీరు నన్ను ఓన్లీ బోర్ మొత్తం అడిగారు, ఎలక్ట్రిసిటీ గురించి ఎవరు మాట్లాడారు, బట్ ఎలక్ట్రిసిటీ మొత్తం నేను చూసుకుంటాను. అంటే 4 పోల్ల 2 పోల్ల 10 పోల్ల అది నేను ఎక్కడ తెప్పించి మీకు ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ చేస్తాను అనమాట. అది ఒకటి. బట్ ఈ బోర్లో అయితే మీరు కొంత లోడ్ తీసుకోవాలన్నమాట. 30-40% ఎంతో మీరు తీసుకోవాలి. అది ఎక్కడ వేస్తారని మేడం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వేస్తే మీకు మ్యాక్సిమం సక్సెస్ వచ్చింది. 10 వేసి 4 సక్సెస్ 5 సక్సెస్ కన్నా వాళ్ళు చెప్పిన 5 వేస్తే నా మ్యాక్సిమం 5 అయితే, లేకపోతే 4 అయితే అనమాట. సో అట్లా స్టార్టింగ్ చేద్దాం. బట్ నాకు ఓన్లీ మీ సైడ్ నుంచి కావాల్సింది మినిమం 150 ఎకర్స్ నాకు వచ్చే సీజన్ కల్లా వేస్తానంటే చేస్తాం. ఇంకొకటి, మీరు నాకు ఆ గ్యారంటీ ఇచ్చారంటే ఇందాక మేడం చెప్పారు హార్టికల్చర్ ఆఫీసర్, మీరు ప్లాంట్కి 20 రూపాయలు కట్టాలి, ఎకరంకి 1000 రూపాయలు కట్టాలి, అది కూడా నేను 0 చేస్తాను అనమాట. బట్ నాకు 150 ఎకరాలు వచ్చేట్లు చూడాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ వేరే దగ్గర నుంచి డబ్బులు తెచ్చి మేము ఇక్కడ పెడుతున్నాం. మొత్తం డబ్బులు పెట్టాక మళ్ళీ ఫైనల్గా అవుట్పుట్ నాకేం రాదు, ఫైనల్ అవుట్పుట్ మీకే వచ్చింది. బట్ అది రాకపోతే ఇబ్బంది అవుతుంది. సో నేను మీకు కరెంట్ అరేంజ్ చేయగలుగుతాను. తర్వాత ఇది మీరు అయ్యేటట్టు చూడాలి. మళ్ళీ ఇది కూడా ఒక 6-7 నెలలు సంవత్సరం దాకా కాకుండా నెక్స్ట్ సీజన్ కల్లా వచ్చేట్లు మనం ప్లాన్ చేసుకుంటే నేను మిగతా మొత్తం నేను చూసుకున్నాను. ఇది మా సైడ్ వచ్చి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na